హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు వీడియో సూపర్ వీడియోతో వచ్చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చితేనే. అండ్ తర్వాత ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. గైస్, మీరు ఎవరైనా కావచ్చు, నేను చెప్పబోయే పాయింట్స్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి మీకు. అండ్ పర్టికులర్గా అండ్ గర్ల్స్ గురించి చెప్తున్నాను. అండ్ మీకోసం చావుని సైతం లెక్క చేయని అమ్మాయి అసలు ఎలా ఉంటారు అనేది క్లియర్గా చెప్పేస్తాను. అంటే మీకోసం ప్రాణం పెట్టేవాళ్ళు, మీకోసమే బ్రతికేవాళ్ళు, మీరు లేకపోతే అసలు జీవితమే వద్దు అనుకునేవాళ్ళు, మీకోసం చావటానికి కూడా నేను రెడీ అని చెప్పే అమ్మాయిలు ఎలా ఉంటారు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే తన కోసం ఏమైనా చేసే అబ్బాయి. సో అండ్ గైస్, మీరు చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండకపోవచ్చేమో కానీ బట్ ఎక్కడైతే ట్రూ లవ్ అనేది ఉంటుందో ఆ పర్సన్ ఖచ్చితంగా ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటాడు అనమాట. అంటే ఎనీథింగ్, ఎట్లాంటి ప్రాబ్లం అయినా కావచ్చు, తనకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా లేకపోతే తనని హ్యాపీగా చేయడానికి తను ఏం కోరుకుంటుంది అది తెలుసుకుని మరీ చేస్తారు అనమాట. అండ్ ఇక్కడ కూడా అంటే ఒక అమ్మాయి ఫీల్ అవ్వాలి అనమాట. ఖచ్చితంగా ఈ పర్సన్ నా కోసం ఏమైనా చేస్తాడు అని ఒక అమ్మాయి గట్టిగా నమ్మినా, గట్టిగా ఫీల్ అయినా కూడాను అలాంటి అబ్బాయి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు అనమాట. ఇందులో డౌట్ అయితే లేదు. ఏదైనా కావచ్చు అండ్ నేను చూసుకుంటాను, నేనున్నాను అని చెప్పే అబ్బాయిలు ఉంటారు. బట్ ఆ అబ్బాయిలు చాలా రేర్గా ఉంటారు అనుకోండి. అండ్ చాలా తక్కువగా ఉంటారు. బట్ అలాంటి పర్సన్ ఒక అమ్మాయి లైఫ్లోకి వస్తే ఆ అమ్మాయి ప్రాణం పోయిన అసలు వదిలిపెట్టదు అనమాట. అండ్ నీ కోసం చావటానికి కూడా నేను రెడీ అంటారు. అంటే అంత ట్రస్ట్ సంపాదించుకుంటారనమాట కొంతమంది అబ్బాయిలు. మీరు గమనించినట్లయితే అసలు వాళ్ళ కోసం ప్రాణాలు కూడా మేము పెడతాము అన్నట్లుగా బిహేవ్ చేస్తారు కొంతమంది అబ్బాయిలు. సో అలాంటి ఒక పర్సన్, ఒక గుడ్ పర్సన్ ఒక అమ్మాయి లైఫ్లోకి వచ్చినప్పుడు సో ఆ అమ్మాయి అలాంటి పర్సన్ని అసలు వదులుకోదు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, బట్ ఏం గొడవైనా కూడాను మళ్ళీ వెంటనే సారీ చెప్పి దగ్గరికి తీసుకుంటారు కొంతమంది అబ్బాయిలు అనమాట. చాలా గుడ్ క్వాలిటీ గాయస్, ఇది నిజంగా చెప్తున్నాను. గొడవలు ఎప్పుడు కామన్, అది పెద్ద మ్యాటర్ అయితే కానే కాదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎవరికైనా గొడవలు వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే ఆ సిచ్యువేషన్లో గొడవలు వచ్చినా కూడాను మళ్ళీ కొద్దిసేపటికి నార్మల్ అయ్యి సారీ చెప్పి పార్ట్నర్ని దగ్గరికి తీసుకుంటారనమాట. చాలా సూపర్ క్వాలిటీ అనమాట. అలాంటి క్వాలిటీ ఉన్న అబ్బాయిల కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతారు నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఈ క్వాలిటీ అందరిలో ఉండదు కాబట్టి. బట్ అలా మీలో ఈ క్వాలిటీ మేబీ ఉందో లేదో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. మేబీ మీరు అలా చేస్తున్నట్లయితే మీ పార్ట్నర్ ఎవరైనా కానివ్వండి ఖచ్చితంగా మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు వాళ్ళు. మీరు ఏం చేసినా ఇంక వదిలిపెట్టరు వాళ్ళు. ఎందుకు అంటే మనం గొడవలు అనేవి జరిగినప్పుడు చాలామంది ఈగోకి వెళ్ళిపోవటం, కానీ లేదు తనే వచ్చి ఫస్ట్ మాట్లాడాలి లేదా తనే వచ్చి నాకు సారీ చెప్పాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ అలా వెయిట్ చేయకుండా పర్లేదు, ఒకవేళ నన్ను ఒక మాట అన్నా కూడా నా పార్ట్నరే కదా, నన్నే కదా అనింది, సో తన గురించి నాకు తెలీదా, తన కోపం ఎంతసేపు ఉంటుందిలే, సో పర్లేదు సారీ చెప్తే మాత్రం ఏమైపోతుంది అని చెప్పేసి చాలామంది అబ్బాయిలు వెంటనే సారీ చెప్పేసి పార్ట్నర్ని దగ్గరికి తీసుకుంటూ ఉంటారనమాట. ఇలాంటి క్వాలిటీ ఏ అబ్బాయిలో ఉన్నా కూడాను అమ్మాయి ప్రాణం పెడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ మీరు ఏమన్నా ఫిజికల్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ అమ్మాయి అండ్ నిజంగా లైఫ్ ఇంక నీతోనే అనుకుంటుంది. ప్రాణం పోయినా మిమ్మల్ని వదిలిపెట్టరు అనమాట. అంటే ఇది నార్మల్గా అంటే కొన్ని సిచ్యువేషన్స్లో కావచ్చు, అంటే అనుకోకుండా ఒక్కొక్కసారి ఫిజికల్ అవుతూ ఉంటారు కొంతమంది. బట్ కాకపోతే ఇంకొంతమంది పర్లేదు మనం ఫ్యూచర్లో కలిసే ఉంటాం కదా అనే థాట్తో కూడా దగ్గర అవుతారేమో మేబీ. అంటే సిచ్యువేషన్ ఏదైనా కానీ బట్ డెఫినెట్లీ మీరు ఒకవేళ మేబీ మీ పార్ట్నర్తో ఫిజికల్ అయినట్లయితే మాత్రం డెఫినెట్లీ ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టదు అనమాట. ఇంకా ఏమైనా కానీ చావైనా బ్రతికైనా తనతోనే అని ఫిక్స్ అయిపోయి ఉంటారు. అండ్ గైస్, ఇది ఒక రీజన్ అవుతుంది అనమాట అమ్మాయి మిమ్మల్ని వదిలిపెట్టుకుంటే మీతో ఉండటానికి. బట్ గైస్ గుర్తుపెట్టుకోండి, ఇది నెగిటివ్గా యూజ్ చేయమాకండి. చెప్పాను కదా అని చెప్పేసి మేబీ అట్లాంటివి ఏదైనా చేస్తే వాళ్ళు మనతోనే ఉంటారు కదా అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అన్ఫార్చునేట్లీ.
సో అనుకోకుండా జరిగితేనే అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఒక అమ్మాయి మిమ్మల్ని ట్రూగా లవ్ చేసి జెన్యున్గా ఇష్టపడినట్లయితే అండ్ ఖచ్చితంగా తను మీతోనే ఉంటుంది. తనకి మేబీ తనని ఎంతోమంది ట్రై చేస్తూ ఉండుండొచ్చు, బట్ వేరే వేరే చాలా ఆప్షన్స్ ఉన్నా కూడాను, బట్ డెఫినెట్లీ తను ఖచ్చితంగా ట్రూగా ఇష్టపడితే మాత్రం తను ఏం జరిగినా మీతోనే ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. మీరు ఏమన్నా కూడాను, ఐ థింక్ కోపడినా, గొడవ పెట్టుకున్నా, ఫైనల్లీ కొట్టినా కూడాను ఆ అమ్మాయి ఇంకా మీతోనే ఉండాలి అని ఫిక్స్ అయిపోతుంది. ఫైనల్లీ ఆ అమ్మాయి ఇంకా లైఫ్ ఏమైనా కానీ తనతోనే అనే ఒక డెసిషన్కి వస్తారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కమిట్ అయి ఉన్నారు, వాళ్ళు ఇష్టంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి. సో వాళ్ళకి ఇంకా ఎంతమంది మేబీ ఆ అమ్మాయిల్ని కొంచెం అందంగా ఉంటే చాలు ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు డెఫినెట్లీ. బట్ కానీ ఎవరికి వాళ్ళు సెట్ కారు అనమాట. ఎందుకంటే ఒకవేళ మేబీ ట్రై చేసినా వాళ్ళకి టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే వన్స్ వీళ్ళు ఫిక్స్ అయి కూర్చున్నారనమాట, ఒక పర్సన్ని ఇష్టపడి తనతో లైఫ్ షేర్ చేసేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వేరే వేరే అదర్ ఎన్ని ఆప్షన్స్ వచ్చినా కూడాను వాళ్ళు అసలు పట్టించుకోరు అండ్ మీతోనే ఉండిపోతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, అండ్ మీ పైన అలుగుతారు, అరుస్తారు, బట్ మీరు కనుక దూరం పెట్టారంటే మాత్రం ఏడుస్తారు. సో ఇలాంటి అమ్మాయిలు చాలా రేర్గా ఉంటారు గైస్. ఎందుకు అంటే నార్మల్ డేస్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో నేను ఏ ఒక్కరికి సపోర్ట్ కాకపోయినా కూడాను ఐ థింక్ అబ్బాయిలు చాలా కన్నింగ్ టైప్ ఉన్నారు, అమ్మాయిల్లో కూడా డెఫినెట్లీ ఉన్నారు అనమాట. బట్ అలాంటి ఒక జనరేషన్లో ఉంటున్నప్పుడు సో మీకోసం గొడవ పెట్టుకొని, మీకోసం ఏడుస్తూ అండ్ మీకోసం అలుగుతూ అండ్ అండ్ మీరు తర్వాత ఒక చిన్న సారీ చెప్తే వెంటనే కరిగిపోతూ, సో ఇలాంటి పర్సన్స్ గర్ల్స్ చాలా రేర్గా ఉంటారు. బట్ అలాంటి అమ్మాయిలు మాత్రం ఏం జరిగినా సరే అండ్ చావైనా బ్రతికైనా మీతోనే అనుకుంటారు అండ్ మీకోసం చావుని సైతం లెక్క చేయరు అనమాట. బట్ ఈ క్వాలిటీస్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి అమ్మాయిలు మాత్రమే ఎక్కువగా మీతో ఉంటారు అనమాట. సో ఏ పార్ట్నర్ అయినా ఇష్టపడినప్పుడు ఒక పర్సన్ని ఒకటే కోరుకుంటారు, నా పార్ట్నర్ నాతోనే ఉండాలి, నన్ను మంచిగా ట్రీట్ చేయాలి, బాగా చూసుకోవాలి, ఐ థింక్ సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తను సాల్వ్ చేయాలి. ఇట్లాంటివి నార్మల్గా క్యాజువల్గా ప్రతి అమ్మాయి కోరుకుంటున్నప్పుడు అలాంటి క్వాలిటీస్ మీలో ఉంటే సో ఏ అమ్మాయి మిమ్మల్ని మిస్ చేసేసుకుంటుంది చెప్పండి? ఖచ్చితంగా మిస్ చేసుకోదు అనమాట. అండ్ ఈ గుడ్ క్వాలిటీస్ ఐ థింక్ అబ్బాయిలు మీలో ఎవరినైనా ఉన్నాయా లేవా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీ గర్ల్ ఫ్రెండ్ మీకోసం ప్రాణం పెట్టాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవి ఫాలో అయి తీరాల్సిందే అనమాట. అండ్ నేను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో ఎలా ఉంది, నచ్చిందా అండ్ యూజ్ అయిందా లేదా కామెంట్ చేయండి. కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ బెల్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకున్న వాళ్ళు అది కూడా వన్స్ చెక్ చేసేసుకోండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తూ ఉండండి, నాకు మీకు యూజ్ అయ్యే కంటెంట్తో నేను రావడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.